అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాదృచ్ఛికమో లేదంటే ప్లాన్డో, మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి యొక్క బానిసలుగా పేర్లు తెచ్చుకొని పలు రకాల కేసుల్లో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి ముగ్గురు నిందితులు ఒకే జైల్లో ఒకే బ్యారక్లో ఉండడం అనేది కోయిన్సిడెన్సా లేకపోతే ప్లాన్డా అనేది మాత్రం అర్థం కావట్లేదు. వల్లభనేని వంశీ ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేయబోయినటువంటి కేసు అన్నమాట అది. దాంట్లో చాలా రోజుల నుంచి ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా వస్తూ ఉన్నాడు. ఇక ఈ వల్లభనేని గురించి మనము ఎక్కువగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నాకు కంఠశోష, మీకు టైం బొక్క. అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇక రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు. ముంబై నటి జత్వానిని, ఆవిడ కుటుంబాన్ని హింసించి వేధించి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని రోజుల తరబడి నిర్బంధించి జైళ్ళల్లో మగ్గిపోయేలాగా టార్చర్ చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ని సంతృప్తి పరచడం కోసం అని చెప్పేసి ఈ విశాల్ గున్నీర్, క్రాంతి రాణా తాత, అంతేకాకుండా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా కలిసి చేశారో ఆ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇక మూడో వ్యక్తి ది ఫేమస్ కేస్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అతిపెద్ద భారీ కుంభకోణం లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి, కర్త కర్మ క్రియ, అంటే విజయసాయి రెడ్డి గారు ఇలాగే చెప్పారు, కర్త కర్మ క్రియ అని చెప్పేసి, నేను కూడా అలాగే చెప్తా ఉన్నాను, అయినటువంటి రాజ్ కసిరెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడంట. మరి ఏం సలహాలు ఇచ్చాడో, ఏ విధంగా డిస్టిలరీల నుంచి ముడుపులు దొబ్బేయాలి, ఏ విధంగా డిస్టిలరీ కంపెనీస్ నుంచి ఎంతెంత కమిషన్లు లాగాలి, దాన్ని బ్లాక్ నుంచి వైట్ని ఏ విధంగా మార్చాలి, ఆ వైట్ అయినటువంటి డబ్బుల్ని మళ్ళీ కంపెనీలలో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్లుగా పెట్టాలి, ఎంత బ్లాక్ను తీసుకోవాలి, ఎంత వైట్ని తీసుకోవాలి, ఏ విధంగా మొత్తం దొబ్బుకోవాలి అనేటటువంటి సలహాలు ఏమన్నా ఇచ్చాడేమో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన సలహాదారుడు అంట. ప్రభుత్వము ప్రజలు కట్టినటువంటి పన్నులతో వీళ్లకు సలహాదారులుగా అని చెప్పేసి వీళ్ళని నియమించుకొని వీళ్ళకు జీతాలు ఇచ్చి, వీళ్ళకి అలివెన్సులు ఇచ్చి, మళ్ళీ వీళ్ళ ఫోన్లకు రీఛార్జులు, వీళ్ళు ఉండడానికి బంగళాలు ఇన్ని ఇచ్చి ప్రజల సొమ్మును దోసుకోవడానికి వీళ్ళు సలహాలు ఇస్తారంట. ఆ సలహాదారుడు రాజ్ కసిరెడ్డి. వీళ్ళు ముగ్గురు కోయిన్సిడెన్స్గా విజయవాడ జైల్లో ఒకే బ్యారక్లోనే ఉన్నారు. దానికి సంబంధించిందే న్యూస్ అనమాట. అంతా ఒక్కటైపోయారు. మరి కోయిన్సిడెన్సా లేకపోతే కనుక ఇది కావాలని ప్లాన్డ్గా ఎవరైనా చేశారా అనేది మాత్రం డౌట్గా ఉందన్నమాట. ఒకే జైలు ఒకే బ్యారక్లో జగన్ గ్యాంగ్, రాజ్ కసిరెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, వంశీ అక్కడే ఉన్నారు. ముగ్గురి సెల్స్లో కూడా సీసీ కెమెరాలను అయితే పెట్టడం జరిగింది పోలీసు వ్యవస్థ. ఒకరిది మద్యం మాయ, రాజ్ కసిరెడ్డిది. మరొకరిది మహిళపై కుట్ర, అంటే పిఎస్ఆర్ ఆంజనేయులది. ఇంకొకరిది కిడ్నాప్ కిరికిరి. వీళ్ళు ముగ్గురు 3 కేసుల్లో ఇరుక్కున్నారు. వీళ్లకు జగన్మోహన్ రెడ్డి అనునయులు, జగన్మోహన్ రెడ్డి స్వంత మనుషులు, జగన్మోహన్ రెడ్డి యొక్క బానిసలు అనేటటువంటి పేరైతే ఉంది. మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యి అదే విజయవాడ జైలుకి రిమాండ్ ఖైదీగా వెళ్ళడం జరిగింది. ఇక ఈ జత్వానీ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అదే విజయవాడ జైలుకు వెళ్ళడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఏదైతే ఈ దాడికి సంబంధించి కేసు పెట్టి అందులో సాక్షిగా ఉన్నాడో ఒక దళిత యువకుడు, ఆ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్రయత్నం చేసినటువంటి ఈ వల్లభనేని వంశీ కూడా చాలా రోజులుగా ఇదే విజయవాడ జైల్లోనే ఉన్నారు. మరి ఏం ప్లాన్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకేం అర్థం కావట్లేదు. మరి లేకపోతే ఇది కోయిన్సిడెన్సా, లేకపోతే వేరే జైలు లేవా ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడనే పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేటివి కూడా మనము ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎలాగో న్యూస్ హెడ్లైన్గా వచ్చింది కాబట్టి
రేపు దానికి సంబంధించి క్లారిటీ ఈ జైళ్ళ శాఖ కావచ్చు, లేదంటే కనుక పోలీస్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పేటటువంటి పరిస్థితి అనమాట. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే విదేశాల్లో అయినా తలదాచుకోవాలి, లేదంటే జైళ్ళల్లో అయినా మగ్గాల్సిందే. ఇంతకు మించి ఎదుగు బొదుగు అనేది ఏమి ఉండదు. మంచి పేరు తెచ్చుకోవడాలు అటువంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.